విషాదంగా ముగిసిన బాలకృష్ణ నిర్మాత జీవితం. ఎస్ గోపాల్ రెడ్డి బాలయ్యతో చాలా హిట్ సినిమాలు తీశారు. ఇతర హీరోలతో కూడా మంచి విజయవంతమైన సినిమాలు తీశారు. సినిమా రంగంలోకి తారజువ్వల్లా దూసుకుని వచ్చి ఉల్కలా రాలిపడిపోయిన ఆయన జీవితం గురించి తెలుసుకుందాం. ఎస్ గోపాల్ రెడ్డిది నెల్లూరు జిల్లా గుపాటిపాలెంలో జూలై 1, 1944లో జన్మించారు. నెమ్మదైన రైతు కుటుంబం వారిది. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వీరి కుటుంబ ప్రమేయం ఉండేది. అలాంటి కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన ఆయన అగ్రికల్చర్ BSc చదువుకున్నారు. పెళ్లైన తర్వాత 2 పిల్లలు పుట్టారు. అబ్బాయి పేరు భార్గవ్, అమ్మాయి పేరు పావని. వారికి మంచి చదువు చదివించాలనే ఉద్దేశంతో ఆయన మద్రాస్కి షిఫ్ట్ అయ్యారు. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి వారి ఆలన పాలన చూసుకుంటున్న గోపాల్ రెడ్డికి కందెపి సత్యనారాయణ అనే నిర్మాతతో పరిచయం కలిగింది. ఆయన అప్పటికే కొన్ని అనువాద చిత్రాలు, కొన్ని డైరెక్ట్ సినిమాలు తీసిన అనుభవం కలిగి ఉన్నారు. ఆయనతో కలిసి కొన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల చేశారు. అవి బాగా ఆడటంతో గోపాల్ రెడ్డికి సినిమా వ్యాపారం పట్ల మక్కువ పెరిగింది. అప్పుడే ఆయనకు ఎవరో తీసిన సినిమాలు మనం డబ్బింగ్ చేయడం ఏంటి, మనమే స్ట్రైట్గా సినిమాలు ఎందుకు చేయకూడదనే ఆలోచనతో 1982లో TLV ప్రసాద్ దర్శకత్వంలో మురళీమోహన్, సుహాసిని జంటగా మనిషికో చరిత్ర అనే సినిమా తీశారు. అది మంచి విజయం సాధించడంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో భానుచందర్, విజయశాంతి, సుహాసినిల కాంబినేషన్లో తీసిన ముక్కుపుడక సినిమా తీశారు. ఆ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించడంతో వెంటనే సుమన్, సుహాసిని జంటగా అపరాధి అనే సినిమా తీశారు. అది కూడా గత సినిమాల్లాగానే మంచి విజయం సాధించడంతో ఎస్ గోపాల్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మార్మోగింది. ఆ భారతీ రాజ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన మన్ వాసనై అనే సినిమాను చూసి దాని రీమేక్ హక్కులను తీసుకుని ఆ సినిమాకు బాలకృష్ణ అయితే బాగుంటాడని అనుకొని ఆయన K. విశ్వనాథ్ దర్శకత్వంలో జనని జన్మభూమి అనే షూటింగ్లో ఉంటే ఆయన్ను వెళ్లి కలిశారు. అప్పట్లో బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన కథల ఎన్నిక తండ్రి NTR చూసుకుంటూ ఉన్నాడని తెలుసుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్టీ రామారావు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన్ను ఎలా కలుసుకోవాలని ఆలోచించి NTR సోదరుడు త్రివిక్రమరావు ద్వారా NTRని కలిసి ఈ సినిమా కథ వినిపిస్తే బాగుంది, బాలయ్యకు ఈ కథ నప్పుతుందని చెప్పడంతో అంతకుముందు ముక్కుపుడక లాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ దర్శకుడిగా తమ కొడుకు పేరు మీద పెట్టిన భార్గవ ఆర్ట్స్ బ్యానర్లో మంగమ్మ మనవడు అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక అదే ఊపుతో మా పల్లెలో గోపాలుడు, ముద్దులు కృష్ణయ్య, మన్యంలో మునగాడు, మురళీకృష్ణుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు లాంటి చిత్రాలను వరుసగా తీశారు. తర్వాత బాలకృష్ణ హీరోగా కోదండ రామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాతో పెట్టుకోకు సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత తీసిన మధురానగర్లో అల్లరి పిల్ల చిత్రాలను నిర్మించారు. అవి బాగా ఆడాయి. దాని తర్వాత రాజశేఖర్ కథానాయకుడిగా తీసిన రథయాత్ర సినిమా గోపాల్ రెడ్డి గారి జైత్ర యాత్రకు పెద్ద బ్రేక్ వేసింది. దానికి కారణాలు అనేకం. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. రెడ్డి గారి కుమారుడు భార్గవ్ పెద్దవాడు కావడంతో అతడికి సినిమాల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా, బాలకృష్ణ కథానాయకుడిగా ప్రారంభమైన భారీ జానపద చిత్రం 40% షూటింగ్ అయిన తర్వాత ఆగిపోయింది. దాని తర్వాత జరిగిన పలు పరిణామాల్లో అగ్ర నిర్మాతగా వెలుగొందిన భార్గవ్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన ఎస్ గోపాల్ రెడ్డి తాగుడు వ్యసనానికి బానిసయ్యాడు. ఆర్థిక స్థితిగతులు మారడం, సహచరుని తనను విడిచి వెళ్లడం లాంటి ఉపద్రవాలతో సతమతమైన ఆయన తనువు చాలించారు. సినిమా హిట్ అయితే ఎత్తులకు ఎదిగిన వారే, అదే సినిమా ఫట్ అయితే జీవితం ఇలా అవుతుంది అనేది దానికి ఎస్ గోపాల్ రెడ్డి జీవితం ఒక చక్కటి ఉదాహరణ.